ప్రకాశం జిల్లా ఒంగోలులో కల్తీ మద్యం వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మహిళా జోనల్ ప్రెసిడెంట్ గంగసాని లక్ష్మి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగసాని లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యపానం కారణంగా ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయని, ఆడబిడ్డలకు పసుపు కుంకుమ లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల త్వరలో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కల్తీ మద్యం విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, పులిశాంతి, గాయం సావిత్రి, జమీలా బేగం, పందిటి లక్ష్మి, సవరం రత్తమ్మతో పాటు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వాళ్ళకి ఎవిడెన్స్ దొరికి రెడ్ హ్యాండ్గా కల్తీ మందు దొరికినా కానీ అది ఏమీ పట్టనట్టు, మాకు దానికి సంబంధమే లేదు, అసలు నేను ఇక్కడ లేనే లేదు, నేను లేననేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. రెడ్ హ్యాండ్గా ఒక దిక్క కాదు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, లేకపోతే తంబాలపల్లి కావచ్చు, మొత్తం చెరువులు కావచ్చు, ఎక్కడిదిక్కడ అక్కడ ఎక్కడ రెడ్ హ్యాండ్గా దొరికినా కానీ ఇంతవరకు మంత్రులు కానీ వీళ్ళు కానీ వచ్చి ఏదో నెపంతో దాన్ని వైఎస్ఆర్కి ఎలా రుద్దుదామని చూస్తున్నారే కానీ వాళ్ళు నిజంగా దానికి బాధ్యతలు వహించి నిజంగా మేము క్షమాపణ కోరి ప్రజల ముందు వచ్చి క్షమించండి, మమ్మల్ని క్షమించండి, ఇలాంటిది మనం తప్పు చేస్తున్నాము, అందుకని ఆడవాళ్ళందరూ మమ్మల్ని నిజంగా ఇది చేయండి, ఇలా బెల్ట్ షాపులన్నీ పెట్టి తప్పిదం అయింది అని ఆ లిక్వర్ పాలసీయే నిజంగా మంచి పాలసీ కాదు. ఎందుకంటే కుంభకోణం ఏదైతే చెప్తున్నారో ఆ కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే కుంభకోణం అంటే ఏంటండి, ఒక ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాకుండా గండి కొట్టి అది ప్రభుత్వ చేతులకి పోయి వాళ్ళు అక్కడ వాళ్ళు విచ్చలవిడిగా ఎట్లా ఉందంటే మందుల షాపులో ఎలా ఉందంటే వీధి వీధికి అసలు హోమ్ డెలివరీ నిజంగా మనం అప్పుడు పరిపాలనలో జగనన్న ఇంటి వద్దకే పరిపాలన తీసుకొస్తే మంచి ప్రభుత్వాన్ని వీళ్ళేమో మందుల్ని హోమ్ డెలివరీ చేస్తున్నారు. గ్రామాల్లో అయితే బెల్ట్ షాపులు మరియు పర్మిట్ రూములు వేర్లై పారుతున్నాయి. ఎట్లా అంటే చిన్నపిల్లలు కూడా అలవాటు చేసి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో బస్సులో ప్రయాణిస్తుంటే మహిళలు ఎక్కడ ప్రయాణిస్తుంటే ఆ బస్సులో వెనక ఎక్కడ పడిపోతున్నారు, ఏమి చేస్తున్నారో దొరకట్లేదు, ఎక్కడ చచ్చిపోతున్నారు, వాళ్ళకి అసలు ప్రాణం ఎలా తెలియట్లేదు. నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి, కనీసం వాళ్ళ సానుభూతి కానీ ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని. అలాంటిది ఏమీ లేకుండా వచ్చేసి మేము ఏమి పట్టినట్టు ఎవరు ఏమి చర్యలు తీసుకోవట్లేదు. మా ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. మా వైఎస్ఆర్ డిమాండ్ 3 సార్. 1 నష్టపోయిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. 2వది ఈ లిక్కర్ పాలసీ రద్దు చేసి పాత పాలసీ ఉద్ధరించాలి. 3వది వాళ్ళకి కఠినమైన శిక్ష ప్రకటించాలి. వాళ్ళు దొరకలేదు, వాళ్ళు విదేశాల్లో ఉన్నారంటే ఏంటి సార్, మనకు అంత మాత్రం లేదా వాళ్ళని తెచ్చి అరెస్ట్ చేయడానికి? వాళ్ళిద్దరేనా? ఇంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు, వాళ్ళని చేయరా ఏంటి?